ఈరోజు నేను 7 శనివారాల వ్రతం, సప్త శనివార వ్రతం చేస్తున్నాను. ఆల్రెడీ ఇది నాది సెకండ్ వీక్ అనమాట. నేను ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ క్యాజువల్ రీల్ పెట్టాను, జస్ట్ మ్యూజిక్ పెట్టి. చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఎలా అనేది. ఆల్రెడీ యూట్యూబ్‌లో బోల్డన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తే, నాతో ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఒక 10 మంది చేసుకున్నా సరే నాకు అది ఆనందం అనమాట. అండ్ మీరు అంటూ ఉంటారు, ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు ఇంట్లో కామ్‌గా చేసుకోవచ్చు కదా, ఇంత హడావుడి అవసరమా, ఇంత ఆర్భాటం అవసరమా, అంత షోకే చేస్తారు అనేసి. లేదండి, ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్ని మీ అందరికీ తెలియచేయాలని, మన పూజల్ని, మన గుళ్ళు, మన కల్చర్ ఇవన్నీ కూడా మనమే కదా 10 మందికి చెప్పుకోవాలి. సో అలా నేను చెప్పుకునే మాధ్యమం నాకు నా యూట్యూబ్ అనమాట. అందుకే నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చేసే పూజ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయాలి అనేది ఏం లేదు. 7 శనివారాల వ్రతానికి మెయిన్ కావాల్సింది వ్రత పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, వినాయకుడి పూజ మెయిన్ చదువుకోవడం కావాలి. మనం టైం స్పెండ్ చేసి దేవుడికి మన భక్తిని డెడికేట్ చేసి ఆయన కోసం మన నామాలన్నీ ఒక అరగంట టైంని స్పెండ్ చేసి చదువుకుంటే అంతకంటే గొప్ప ఇంకోటి లేదు. ఆయన దానికే తృప్తి పడతాడు. బట్ నీలా ఎందుకు చేస్తున్నావు, ఇవి అందరూ చేస్తారా, ఇంత ఆర్భాటాలు అందరూ చేయగలరా, మీరు ఏం నేర్పిస్తున్నారు సమాజానికి అనే కొంతమంది కమెంట్స్కి ఆన్సర్ ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఎంత గొప్పగా చేసుకోగలనో అంత గొప్పగా నేను చేసుకుంటున్నాను. సో నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగే చేయాలని మీకేం లేదు. మీరు ఇంకా గొప్పగా ఉంటే, ఇంకా గొప్పగా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. మా దగ్గర అంత లేదు, మేము ఇంతలోనే చేసుకుంటామంటే అంతలోనే చేసుకోవచ్చు. దేవుడు ఎంత గొప్పగా చేసాము అని ఏం చూడ్డు, ఎంత భక్తితో చేసాం అని మాత్రమే చూస్తాడు.